రాజ్యసభ సీటు కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తిన బాట పట్టారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు నేతలు రాజ్యసభ ఆశావహులు ఢిల్లీలోనే ఉన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం మరో సీనియర్ నేత జగ్గారెడ్డి ఎదురు చూస్తున్నారు. రాజ్యసభకు తెలంగాణ నుంచి 2 స్థానాలకు జరిగే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక పోటీ ఉంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కు 1 స్థానం గెలుచుకునే బలం ఉంది. 2వ స్థానానికి ఇతరుల మద్దతు అవసరం అవుతుంది. ఎంఐఎం మద్దతుతో 2వ స్థానం దక్కించుకోవడానికి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పోటీలో ఉంటే అభ్యర్థి ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలున్నా ఏ పార్టీకి మద్దతిచ్చే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్ నుంచి 1 స్థానానికి అభిషేక్ మను సింఘ్వి పేరు దాదాపు ఖరారైంది. ఆయన 2 ఏళ్లు మాత్రమే రాజ్యసభ సభ్యునిగా ఉన్నందున మరోసారి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2వ స్థానానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును పరిశీలించే అవకాశం ఉందని ప్రచారం జరిగినా అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు వి హనుమంతరావు, మధు యాష్కి గౌడ్, టి జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, వినయ్ కుమార్, షబ్బీర్ అలీ ఇలా అనేక మంది పోటీలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పిసిసి అధ్యక్షుడు కొందరు మంత్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి జాబితాను రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలకు మార్చి 5 వరకు గడువు ఉంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో అందిస్తారు. ఏ స్వామి, మొత్తానికి నేడు విడుదల కానున్నట్లుగా తెలుస్తుంది నోటిఫికేషన్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో రాజ్యసభకు సంబంధించి 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 2 స్థానాలకు సంబంధించి చాలా మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఒకవైపు అభిషేక్ సింగ్ మన్నికి ఒకటి రెన్యువల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. మరొక స్థానం కోసం చాలా మంది అభ్యర్థులంతా కూడా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలోనే చాలా మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇటు చాలా మంది రాజ్యసభ ఆశావాహుల కోసం చాలా మంది ఢిల్లీకి వెళ్లి మకాం వేసి, ఇటు జగ్గారెడ్డి మిగతా వాళ్ళంతా కూడా వారి వారి అనుయాయులకు కావచ్చు, వారికి సంబంధించిన వారికి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దల వద్ద లాబింగ్ మొదలు పెట్టారు. ఇటు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇటు జగ్గారెడ్డి, మరోవైపు ఇటు బట్టి విక్రమార్క కూడా వారికి ఎవరైతే ఇప్పించాలనుకుంటున్నారో వారి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటు వి హనుమంతరావు కోసం, అదేవిధంగా మిగతా వారి కోసం జగ్గారెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతో ఇటు మరికొద్ది మంది చాలా మంది సీనియర్లంతా కూడా ఇటు అభిషేక్ సింగ్ మన్వికి ఒకటి రెన్యువల్ అవుతుంది కాబట్టి మరొక స్థానం కోసం ఇటు సీఎం సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా ఇటు వి హనుమంతరావు, రాహుల్ గాంధీ కోటరలో సీనియర్ గా ఉన్నటువంటి ఇటు మధు యాష్కి గౌడ్, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, ఇటు వినయ్ కుమార్, అదేవిధంగా ఇటు షబ్బీర్ అలీ కూడా చాలా మంది పోటీ పడుతున్నారు. అయితే ఎవరికి అవకాశం ఇస్తారన్నది కూడా చూడాల్సి ఉన్నది. మొత్తానికైతే చాలా మంది ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషం వరకు ఎవరిని అదృష్టం వరిస్తూ చూడాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ అన్నింటి కూడా లెక్కలో వేసుకొని అందులో ఎవరికి వారికి ఉపయోగం అనుకుంటే పార్టీకి బలోపేతం కోసం ఎవరి వల్ల ఉపయోగం అనుకుంటే వారికి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవైపు మార్చి 5 వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది. మార్చి 16వ తేదీన ఎలక్షన్ కాబట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా మిగతా పార్టీకి ఆ స్థాయి రాజ్యసభ అభ్యర్థుల్ని గెలిపించుకునేంత బలం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. దాదాపుగా ఒక్కో స్థానం గెలుపు కోసం 40 మంది ఎమ్మెల్యేల బలం కావాలి కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి 39 మందిలో 2 చనిపోయారు. ఆ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వచ్చాయి. మరో 10 మంది పార్టీ ఫిరాయించారు. మొత్తం ఇప్పుడు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నటువంటి 27 సభ్యులతోటి వాళ్ళు ఒక రాజ్యసభ స్థానాన్ని గెలిచే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు దక్కించుకుంటుంది. ఒక స్థానం ఎట్లాగో అభిషేక్ సింగ్ మన్వికి ఇస్తారు కాబట్టి 2వ స్థానం కోసమే ఇప్పుడు ఈ లాబింగ్ అంతా కొనసాగుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.